బ్రేకింగ్ న్యూస్ ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధాన్ని ఆపాలని అమెరికా అధ్యక్షుడు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవి ఫలించడం లేదు. రష్యాతో అమెరికా అధ్యక్షుడు సమావేశమైన తరువాత ఇప్పుడు మరోసారి రష్యా ఉక్రెయిన్పై విరుచుకుపడింది. మన గురువారమే అమెరికా రష్యాతో సంప్రదింపులు జరిపింది, రష్యా అధ్యక్షుడితో మాట్లాడారు. కానీ రష్యా మరోసారి ఉక్రెయిన్పై విరుచుకుపడింది. ఈ మధ్యకాలంలో జరుగుతున్న దాడుల్లో ఇది అతిపెద్ద దాడిగా చెబుతూ ఉన్నారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ఆపడానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాను అని చెబుతున్నాడు. అయినప్పటికీ కూడా ఎక్కడ యుద్ధం ఆగుతున్నట్లుగా కనిపించట్లేదు. తాజాగా జరిగిన దాడిలో ఏకంగా రష్యా 539 డ్రోన్లతో విరుచుకుపడినట్టుగా తెలుస్తోంది. ఆ దాడికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఒకసారి చూడండి. ఉక్రెయిన్లో పలు ప్రాంతాల్లో సుమారు 8 ప్రాంతాల్లో రష్యా ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. ఏకంగా వందల కొద్ది డ్రోన్లను ప్రయోగించింది ఉక్రెయిన్పై రష్యా. ఈ రెండో బాక్స్లో కూడా మీరు చూడొచ్చు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ఈ యుద్ధాన్ని కొనసాగిస్తూనే ఉంది. రష్యా భూభాగంపై నుంచి ఉక్రెయిన్ భూభాగంపైకి దూసుకొస్తున్న మిసైల్స్ కూడా మనకి ఆ దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నాయి. తాజాగా రష్యా చేసిన ఈ దాడులతో పెద్ద విధ్వంసమే జరిగింది. ఏకంగా 539 డ్రోన్లు 11 క్షిపణులతో దాడి చేసినట్టుగా ఉక్రెయిన్ చెప్తోంది. తమ భూభాగంపై రష్యా 539 డ్రోన్లను ప్రయోగించింది అని. ఇప్పటికే నిజానికి ఒకరోజు రష్యా ఉక్రెయిన్పై దాడులు చేస్తూ ఉంటే ఇటు ఉక్రెయిన్ కూడా రష్యాని టార్గెట్గా చేసుకొని మిసైల్స్ను ప్రయోగిస్తోంది, డ్రోన్లను ప్రయోగిస్తుంది. గతంలో మనం చూసాం రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళుతున్న ఎయిర్ కాన్వాయ్ పై కూడా ఉక్రెయిన్ డ్రోన్లను ప్రయోగించింది. ఆ డ్రోన్లను మధ్యలోనే కూల్చేశామని రష్యా చెప్పింది. ఆ తర్వాత రష్యాలో ఎయిర్పోర్ట్లపై మన దౌత్యాధికారులు రష్యాలో పర్యటిస్తున్న సమయంలో కూడా ఉక్రెయిన్ రష్యాపై దాడులకు పాల్పడింది. ఆ సమయంలో మన భారతదేశం నుంచి వెళ్ళిన ఎంపీల బృందం, దౌత్యవేత్తల బృందం ప్రయాణిస్తున్న విమానం కూడా కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు రష్యా మరోసారి ఉక్రెయిన్పై విరుచుకుపడింది. ఇంకా వందల కొద్ది డ్రోన్లను ప్రయోగించింది. ఆ వందల కొద్ది డ్రోన్లను ప్రయోగించడంతో ఉక్రెయిన్లో ఎక్కడ చూసినా ఇప్పుడు మీరు చూస్తున్న ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి, భీతావహ దృశ్యాలు కనిపిస్తున్నాయి. రోజు రోజుకి కూడా యుద్ధం తగ్గుతుంది అని అనుకుంటూ ఉంటే నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. కానీ రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మాత్రం ఆగడం లేదు. నిజానికి మొన్న ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య చోటు చేసుకున్న యుద్ధం కూడా ఆగిపోయింది. మధ్యలో దూరిన అమెరికా ఇరాన్పై మిసైల్స్ను ప్రయోగించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు యుద్ధాన్ని ఆపేయాలి అని అల్టిమేటం జారీ చేశాడు, ముహూర్తం పెట్టాడు. ఆ ముహూర్తానికి అనుగుణంగానే ఇటు ఉక్రెయిన్, అటు ఇరాన్, ఇజ్రాయెల్ ఇరాన్ ఈ రెండు దేశాలు కూడా కాల్పుల విరమణను ప్రకటించాయి. కానీ ఇక్కడ రష్యా ఉక్రెయిన్ మాత్రం వెనక్కు తగ్గడం లేదు. కాల్పుల విరమణ దిశగా ప్రయత్నాలు ముందుకు వెళుతున్నాయనే వార్తలు వస్తూ ఉన్నప్పటికీ ఎవరు కూడా తగ్గడం లేదు. ఇటు ఉక్రెయిన్ రష్యాను టార్గెట్గా చేసుకుని మిసైల్స్ ప్రయోగిస్తోంది. ఒక దశలో ఉక్రెయిన్పై కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయి, దీర్ఘశ్రేణి క్షిపణులను ప్రయోగించకూడదు అని. కానీ ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్పై దాడి చేస్తుందో ఆ తర్వాత అలాంటి ఆంక్షలను మేము సడలిస్తున్నామని కొన్ని దేశాలు కూడా తేల్చి చెప్పాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అటు రష్యాపై సుదీర్ఘ లక్ష్యాలు కలిగిన క్షిపణులను ప్రయోగించింది. ఇటు రష్యా కూడా వరుసగా వందల కొద్ది మిసైల్స్ను, డ్రోన్లను ఉక్రెయిన్పై ప్రయోగిస్తోంది. తాజాగా రష్యా జరిపిన దాడిలో ఉక్రెయిన్లో సుమారు 8 ప్రాంతాల్లో విధ్వంసం జరిగినట్టుగా తెలుస్తోంది. దాడి జరుగుతున్న సమయంలో ప్రజలు తమ ప్రాణాలు రక్షించుకోవడానికి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. అక్కడ సెల్లార్లు, బంకర్లోకి జనాలు వెళ్ళి దాక్కుంటున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్లో చూడొచ్చు. చూడండి ఒకసారి. వరుసగా వందల కొద్ది, 1, 2 కాదు, ఏకంగా పోని 100, 200 కాదు, ఏకంగా 539 డ్రోన్లను ప్రయోగించింది. 539 డ్రోన్లతో ఉక్రెయిన్పై విరుచుకుపడింది రష్యా. దీంతో జనాలు ఇలా బంకర్లోకి, సెల్లర్లోకి వెళ్ళి వాళ్ళ ప్రాణాలను కాపాడుకుంటున్న దృశ్యాలు భయంతో చూడండి. చెవులు మూసుకుంటున్నారు చూడండి ఒకసారి. అవి పెద్ద శబ్దాలతో వచ్చి పేలుతూ ఉంటే ఇక్కడ బహుశా సమయంలో మిసైల్ వచ్చి పడి ఉంటుంది. అందుకే చూడండి ఆ దృశ్యాల్లో వాళ్ళు చెవులు మూసుకుంటున్నారు. అంటే అక్కడ పెద్ద శబ్దంతో పేలిందన్నమాట. ఇటు మొదటి బాక్స్లో కూడా మీరు చూడొచ్చు. చెమ్మ చీకట్లో ఏదో ఆకాశం ఉరుముతున్నట్టుగా అనిపిస్తుంది కదా, అవి ఆకాశం ఉరుములు కాదు. ఇటు రష్యా ఇదిగో ఈ దృశ్యాలు చూడండి. ఒక మిసైల్ దూసుకొస్తుంది చూసారా, డ్రోన్ దూసుకొస్తుంది ఉక్రెయిన్ వైపు, దూసుకొచ్చి పేలిపోద్ది చూడండి. అదిగో ఆ మొదటి బాక్స్లో చూడండి ఒకసారి. ఉక్రెయిన్ వైపు దూసుకొచ్చిన ఆ డ్రోన్ ఉక్రెయిన్ భూభాగంపై పడగానే వెంటనే అక్కడ విధ్వంసాన్ని సృష్టించింది, పెద్ద పేలుడు సంభవించింది. అమెరికా
అనుకుంటూ ఉంది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఆపేస్తాను అని, యుద్ధాన్ని ఆపడానికి నేను అన్ని చర్యలు తీసుకుంటున్నాను అని. కానీ ఏ దేశం కూడా ఇక్కడ వెనక్కు తగ్గుతున్న పరిస్థితులు కనిపించడం లేదు. ఒకవేళ ఈ సమయంలో ఉక్రెయిన్ను వదిలేస్తే అది మా దేశ భద్రతకు మరింత ముప్పు వాటిల్లే చర్యలు ఏదైనా తీసుకునే అవకాశం ఉంటుంది అని రష్యా భావిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మరోసారి రష్యా ఉక్రెయిన్ పైకి డ్రోన్లను ప్రయోగించింది. ఇప్పటికే చాలా భూభాగాలను, ఉక్రెయిన్కి సంబంధించిన భూభాగాలను రష్యా ఆక్రమించుకుంది. ఒకవేళ కాల్పుల విరమణ దిశగా ముందుకు వెళ్ళాలి అంటే ఆక్రమించుకున్న మా భూభాగాలను వదిలేయాలి అని ఉక్రెయిన్ డిమాండ్ చేస్తూ ఉంది. కానీ రష్యా మాత్రం ఆ డిమాండ్లకు ఒప్పుకోవడం లేదు. ఇదిగో చూడండి, ఈ భవంతి చూడండి, ఈ అపార్ట్మెంట్ చూడండి, ఒకసారి మొత్తం ఎలా ధ్వంసం అయిపోయిందో చూడండి. ఈ ఈ ఈ విజువల్ చూడండి ఒకసారి. రోడ్లపైన జనం భయభ్రాంతులతో అక్కడ నుంచి ముందుకు వెళ్తున్నారు. ఇటు పక్కన అటు ఇటు ఉన్న భవంతులు ఏ విధంగా కూలిపోయాయో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఎక్కడైతే మిసైల్స్ డ్రోన్లు పడ్డాయో అక్కడ శ్మశాన వాతావరణం కనిపిస్తుంది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే ఈ దాడుల్లో ప్రాణ నష్టం ఏ మేర ఉంది అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. మొత్తం 40 అపార్ట్మెంట్లు ఈ దాడుల్లో ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. అంతేకాదు రైల్వేకి సంబంధించిన రైల్వే స్టేషన్లు, ట్రాక్లు కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. ఇక విద్యుత్ వ్యవస్థకు, కమ్యూనికేషన్ వ్యవస్థకు కూడా తీవ్ర ఆటంకం కలుగుతున్నట్టుగా తెలుస్తోంది. రష్యా ప్రయోగించిన ఈ మిసైల్స్తో ఒక్కసారిగా ఉక్రెయిన్ ఉలిక్కిపడింది. ఏకంగా 538 డ్రోన్లు, 11 క్షిపణులతో విరుచుకుపడింది. సుమారు ఉక్రెయిన్లోని 8 ప్రాంతాల్లో రష్యా దాడి చేసినట్టుగా తెలుస్తోంది. గైడెడ్ మిసైల్స్తో ఈ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తం ఈ దాడిలో 40 అపార్ట్మెంట్లు ధ్వంసమయ్యాయని చెప్తున్నారు. రైల్వే స్టేషన్లు, ఇతర ఇన్ఫ్రా, పాఠశాలలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. రైల్వే ట్రాక్లో సిగ్నలింగ్ వ్యవస్థ దెబ్బతినడంతో పలు రైళ్లను కూడా దారి మళ్లించినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు విమానాల రాకపోకలను కూడా ఆపేసినట్టుగా తెలుస్తోంది. కొన్ని విమానాలు రాకపోకలను కూడా ఆపేసినట్టుగా తెలుస్తోంది. రష్యా ఒకవేళ ప్రయాణికులు ప్రయాణించే విమానాలను ఏదైనా టార్గెట్ చేసుకుంటుందనే భయాన్ని వ్యక్తం చేస్తుంది. కానీ మేము అలా ప్రయాణికులను, పౌరులను టార్గెట్ చేసుకోవడం లేదు అని రష్యా చెప్తుంది. కేవలం ఉక్రెయిన్ వైమానిక స్థావరాలే లక్ష్యంగా రష్యా ఈ దాడి చేసినట్టుగా తెలుస్తుంది. అటు రైల్వే స్టేషన్లు దెబ్బతిన్నాయి, పాఠశాలలు దెబ్బతిన్నాయి, తీవ్ర ఆస్తి నష్టం జరిగింది. కొన్ని రైళ్లను దారి మళ్లించారు. 8 ప్రాంతాలు ఈ దాడులు జరిగాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడారు ట్రంప్. చర్చల తర్వాత మరోసారి ఉక్రెయిన్పై రష్యా దాడికి పాల్పడడంతో అమెరికా కూడా పెదవి విరుస్తోంది. రష్యా దాడుల గురించి ట్రంప్కు వివరించారు జెలెన్స్కీ. ఒకరు మృతి చెందారు, 23 మందికి తీవ్రంగా గాయాలైనట్టుగా వెల్లడించారు. ఆశ్రయం కోసం అండర్ పాస్ల కింద వేచి చూస్తున్నారు ప్రజలు. ఒకవేళ ఎక్కడైనా రోడ్ల మీద ఉన్న ప్రజలు అండర్ పాస్ల కిందకి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇళ్లలో ఉన్న వాళ్ళు సెల్లార్లు ఉంటే సెల్లార్లోకి పరిగెడుతున్నారు, లేదా వాళ్ళ ఇళ్ళ కింద ఏదైనా బంకర్లను ఏర్పాటు చేసుకుంటే ఆ బంకర్లోకి వెళ్ళి దాక్కుంటున్నారు. అదిగో చూడండి ఒకసారి, రెండో బాక్స్లో చూడండి. బంకర్లోకి, సెల్లార్లోకి ప్రజలు వెళ్ళి దాక్కుంటూ ఉన్నారు. ఆ సమయంలో ఒక మహిళ చెవులు మూసుకుంటుంది. అంటే బహుశా అదే సమయంలో ఒక మిసైల్ వచ్చి బహుశా పడి ఉండొచ్చు. అందుకే ఆమె చెవులు మూసుకుంటున్న దృశ్యాలు కూడా మనకి కనిపిస్తున్నాయి. ఏకంగా వందల సంఖ్యలో డ్రోన్లతో విరుచుకుపడుతుండటంతో ఉక్రెయిన్ అల్లాడిపోయింది. ఒకసారి అక్కడ స్పాట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఆ మిసైల్ వచ్చే శబ్దాన్ని ఒకసారి విందాం. Бля, в дом прям. Бля, в дом прям. చూసారా ఉక్రెయిన్లో ప్రజలు ఎలా భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటూ సెల్లార్లోకి, అక్కడున్న బంకర్లోకి వెళ్ళి తలదాచుకుంటూ ఉన్నారు. మరి యుద్ధాలను ఆపేస్తున్నాను, నాకు నోబెల్ శాంతి బహుమతి కావాలన్నట్టుగా మాట్లాడుతున్నాడు ట్రంప్. ఇటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడు అనే విమర్శలు కూడా ఇటు అమెరికా మూటగట్టుకుంటూ ఉంది. నిజానికి అమెరికాను చూసుకునే ఉక్రెయిన్ రష్యాపై కయ్యానికి కాలు దువ్వింది. నాటో దేశాలతో చేతులు కలపొద్దు అంటూ రష్యా ఉక్రెయిన్ను బెదిరించింది. కానీ ఉక్రెయిన్ మాత్రం నాటో దేశాలతో
చేతులు కలపడానికి నాటో దేశాల్లో చేరడానికే ముందుకు వెళుతున్న సందర్భంలో అమెరికా అండ్ల చూసుకుని ఉక్రెయిన్ రెచ్చిపోయింది. ఆ తర్వాత అమెరికా దోబూచులాడుతుందని ఇటు యుద్ధాన్ని ఆపడానికి రష్యాతోనూ మాట్లాడుతుంది, అటు ఉక్రెయిన్కి ఆయుధాలను సప్లై చేస్తుంది. మొన్న కూడా మనం చూసాం ట్రంప్ గెలిచిన తర్వాత వైట్ హౌస్లో జెలెన్స్కీ, ట్రంప్ అలాగే జేడీ వ్యాన్స్ మధ్య జరిగిన సంభాషణ కూడా మనం చూసాం. ఆ సమయంలో ఉక్రెయిన్ అమెరికా అధ్యక్షుడు కొంత భయపెట్టిన దృశ్యాలను కూడా మనం చూసాం. మేము చెప్పిన మాట వినాలి అని, ఒకవేళ మేము సహాయం చేయకపోతే మీరు యుద్ధాన్ని 2 రోజులు కూడా కొనసాగించి ఉండేవారు కాదు అంటూ ఉక్రెయిన్ని అమెరికా అధ్యక్షుడు బెదిరించిన ఘటనను కూడా మనం చూసాం. దాన్ని కూడా ఉక్రెయిన్ లైట్ తీసుకున్న దృశ్యాలని మనం చూసాం. సో ఇప్పుడు నిజంగా అమెరికా యుద్ధాన్ని ఆపగలదా? రష్యాతో మొన్న గురువారమే అమెరికా సమావేశమైంది. అమెరికా అధ్యక్షుడు సమావేశమయ్యారు. యుద్ధం నేపథ్యంలో చోటు చేసుకున్న పరిస్థితులు, పరిణామాల గురించి అమెరికా అధ్యక్షుడితో మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు రష్యాతో మాట్లాడారు. అలా మాట్లాడిన 2 రోజుల తర్వాతే, 2 రోజులు కూడా గడవక ముందే ఇప్పుడు రష్యా ఉక్రెయిన్పై మరోసారి విరుచుకుపడింది. ఇంకా 100 కొద్ది డ్రోన్లను ప్రయోగించింది. అమెరికా అధ్యక్షుడు మాట్లాడిన తర్వాత 2-3 రోజులకే రష్యా ఏకంగా 100 కొద్ది డ్రోన్లను, సుమారు 530కి పైన డ్రోన్లను ప్రయోగించింది. 11 మిసైల్స్ను కూడా ప్రయోగించింది. దీంతో ఇప్పుడు ఉక్రెయిన్లో ప్రజలు భయభ్రాంతులకు గురై అటు ఇటు పరుగులు తీస్తున్నారు. ఎక్కడైనా సెల్లార్లు కానీ లేదంటే వాళ్ళ ఇంటి కింద బంకర్లు ఉంటే వాటి కిందకి వెళ్ళి తలదాచుకుంటున్నారు. ఆ రెండో బాక్స్లో మీరు చూస్తున్న దృశ్యాలు అవే. ఇక మొదటి బాక్స్లో ఇటు డ్రోన్లు, మిసైల్స్ను ప్రయోగించినప్పుడు అవి ఉక్రెయిన్ భూభాగంపై చేస్తున్న విధ్వంసాన్ని కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. Tam zbrojenia ma?